నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిషా మంది. సో ఇవాళ వీడియో ఏంటంటే మా అన్నయ్య కోసం అయితే స్పెషల్గా భక్షాలు చేశామండి. దీనికోసం అయితే శనగపప్పు, చక్కెర, యాలక్కాయలు, గీ అయితే తీసుకోవాలి. శనగపప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంత క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. ఇంకా ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని దాన్ని ఉడికించుకోవాలి. పిండికి అయితే గోధుమ పిండి సగం, మైదా పిండి సగం తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పూరి పిండి కంటే మెత్తగా చేసుకొని పక్కన పెట్టాలి. ఉడికించిన శనగపప్పులో చక్కెర ఇంకా యాలక్కాయలు వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ బ్యాటర్లో గీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. పూర్ణాలు చేసుకొని చేతికి ఆయిల్ రాసి పిండిని రౌండ్గా చేసుకొని దాన్ని చేయి పైన ప్రెస్ చేసుకొని అందులో పూర్ణం పెట్టి క్లోజ్ చేయాలి. ఒకవేళ శనగపప్పు పూర్ణం లూజ్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుందండి. తర్వాత ఒక కవర్ పైన ఆయిల్ రాసి చేసిన పూర్ణం లడ్డూలని రౌండ్గా ప్రెస్ చేసుకొని కాల్చుకోవాలి. 2 సైడ్స్ మంచిగా ఆయిల్ ఆర్ గీ వేసుకొని కాల్చుకోవాలి. అంతే. భక్షాలలో నెయ్యి పెట్టుకొని తింటే అమృతంలో ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.